భక్త మహాశయులకు విజ్ఞప్తి. పప్పులో కాలేశారు కదా, ఏంటి ఇలా చెప్పాడని చెప్పి. BMW భర్త మహాశయులకు విజ్ఞప్తి. హే హలో వెల్కమ్, సత్ శ్రీ అకాల్, ఆదాబ్. నేను మీ మురళి. తెలుసు కదా, మూవీ రివ్యూస్ అండ్ స్టోరీ టెల్లింగ్ మనం చెప్పే పని. నా ఛానల్ పేరు మురళి డి క్రూస్ రివ్యూస్ అండ్ మూవీస్. మీకు నా యూట్యూబ్ ఛానల్ కానీ మీకు నచ్చినట్టుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ద బెల్ బటన్. ఈరోజు మనం మాట్లాడుకోవాల్సిన టాపిక్ మూవీ రివ్యూ. BMW భర్త మహాశైలుకి విజ్ఞప్తి. రవితేజ నటించిన మంచి కామెడీ కమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. మొదటి భాగం BMW సినిమా మొదటి అర్ధ భాగంలోని పెద్దగా సెటప్ లేదు మరియు కథాంశం సన్నగా ఉంది, కానీ చాలా వరకు కామెడీ బాగా పనిచేసింది. అత్యధికంగా కొన్ని తడబాట్లు ఉన్నా కూడా మూవీ కొంచెం మనకి రంజింప చేయడంలో కొంచెం విఫలమయ్యింది. సెకండ్ హాఫ్లో సర్ప్రైజ్ సాంగ్ ఒకటి ఉంటుంది, అది ఖచ్చితంగా ఆడవాళ్ళకి బాగా నచ్చుతుంది. ఎందుకంటే అది రెగ్యులర్ బేసిస్లో ఆడవాళ్ళకి సంబంధించిన సాంగ్ కాబట్టి చాలా సర్ప్రైజ్ అవుతారు. ఈ సినిమాలో హీరోయిన్స్ డింపుల్ హయాత్, అషికా రంగనాథన్. అలానే స్టార్టింగ్ మూవీ వచ్చినప్పుడు అషికా రంగనాథన్ డిడక్షన్ కుర్రకారులకి ఎంతో గిలిగిందలు పెట్టిస్తూ ఉంటుంది. చాలా హాట్గా తన వంపు సంపులతో వయ్యారంతో ఎంతో ఆకట్టుకుంది. యూత్కి చాలా కావాల్సిన మెటీరియల్ ఉంటుంది. అలానే డింపుల్ హయాత్, మనం ఇంతకుముందు చూసిన డింపుల్ హయాత్కి ఈ మూవీలో చూసిన డింపుల్ హయాత్కి చాలా కొంచెం తేడా ఉంటుంది. ఇంతకుముందు మనం డింపుల్ హయాత్ని కొంచెం వెస్ట్రన్ లుక్స్లో వాటిలో చూసాం, కానీ ఫస్ట్ టైం డింపుల్ హయాత్ ఒక ఫ్యామిలీ ఉమెన్గా రవితేజకి ఏమవుతుందో మూవీలో చూడాలంటే ఫస్ట్ మీరు మూవీ చూడాలి. అలానే మూవీలో మెయిన్ క్యారెక్టర్స్గా గుర్తుంచుకోవాల్సి వస్తే కొంచెం వాళ్ళు ముందుకు తీసుకెళ్ళినట్టు మనకు అనిపిస్తూ ఉంటుంది. వెన్నెల కిషోర్, సత్య, సునీల్, సోనియా సింగ్, అలానే మురళీ గౌడ్. అలానే సోనియా సింగ్, సునీల్ క్యారెక్టర్స్ వాళ్ళిద్దరి కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఎంతో నవ్విస్తూ చాలా విషయాల్లో కామన్ ఆడియన్స్ కాకుండా ఒక మన రెగ్యులర్ బేసిస్లో ఉన్న మగవాళ్ళకి ఆడవాళ్ళకి జరిగే కీచులాటలు, కొట్టలాటలు, మొగుడు పల్లానికి జరిగే సంభాషణలా ఉంటాయి. అలానే మనకు కావాలని ఒక విషయం చెప్పుకోవాల్సి వస్తే సత్య కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్న క్యారెక్టర్ ప్లే చేస్తాడు. తను ఏం ప్లే చేస్తాడు అన్నది మూవీ చూడాలి. సునీల్ కూడా బాగా చేశాడు. అలానే వెన్నెల కిషోర్ కూడా త్రూ అవుట్ ఫిలిం అంతా ఉంటాడు రవితేజతో కలిపి. మ్యూజిక్ విజన్కి వస్తే బీమ్స్, నిన్న రిలీజ్ అయిన శంకర్ వరప్రసాద్ మూవీ చూశారు కదా, బీమ్స్ అలా బాగుంటాడు. అలానే ఈరోజు కూడా రెగ్యులర్గా బీమ్ మ్యూజిక్ ఉంది. అలానే బీమ్స్లో కొంచెం కొత్తదనం లేకపోయినా కొంచెం క్యాచీగా ఉన్న నెంబర్స్తో ముందుకు వెళ్ళిపోతున్నాడు. కొంచెం బీజిఎమ్స్ కొంచెం బాగా కొడితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరింత బాగుంటుందని నా ఫీలింగ్. అలానే మనకి తిరుమల కిషోర్ మూవీ డైరెక్టర్, ఆయన స్క్రీన్ ప్లే డైరెక్షన్ చాలా బాగుంటుంది. అలానే ఇంతకుముందు వచ్చిన తన మూవీస్ ఉన్నది ఒకటే జిందగీ, నేను శైలజ, రెడ్, ఇలా సినిమాల వరకు చూస్తే ఈ సినిమా కొంచెం డిఫరెంట్గానే తీసాడు అనుకోవచ్చు. మనం రవితేజ గురించి చెప్పుకోవాల్సి వస్తే తను ఇంతకు ముందు చేసిన మూవీస్ రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, ఇవన్నిటితో పోలిస్తే ఈ సినిమా కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది. నాకు తెలిసి సోసోగా మూవీ ఉన్న కామెడీ కొంచెం వర్కౌట్ అయిందని అనుకోవచ్చు. ఈ సంక్రాంతికి రవితేజ ఓకే అనిపించాడు. తెలుసు కదా, నా యూట్యూబ్ ఛానల్, మన యూట్యూబ్ ఛానల్, మనందరి యూట్యూబ్ ఛానల్ మురళి డి క్రోస్ మూవీస్ అండ్ రివ్యూస్. ఈసారి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి హిట్ ద బెల్ బటన్.